శ్రావ్య ఇంటికి వచ్చిన అధిర ఎవిల్ పిల్ ప్రభావం వల్ల కింద పడిపోతే అతన్ని కాపాడడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లిన సాగర్ తన కార్లో ఉన్న బ్లాక్ ఫ్రూట్ బయటకు తీశాడు. నిజానికి అతనికి అధిరాకి హెల్ప్ చేయడం ఇష్టం లేకపోయినా కానీ ఇప్పుడు ముగ్గురు అమ్మాయిల్ని కాపాడాలంటే సాగర్ దగ్గర వేరే ఆప్షన్ లేదు. బ్లాక్ ఫ్రూట్ తీసుకుని లోపలికి వచ్చి అధిరాను తీసుకుని కిచెన్లోకి తీసుకెళ్లాడు సాగర్. అతని ధోరణి చూసి అఖిల ఆశ్చర్యపోతూ ఇతనికి మెడిసిన్స్ తయారు చేయడం ఎలాగో తెలుసా అని మనసులో అనుకుంది. అరగంట తర్వాత సాగర్ బ్లాక్ ఫ్రూట్ సహాయంతో విరుగుడు మందు తయారు చేశాడు. అప్పటికే అధిరా శరీరం మొత్తం చెమటతో తడిసిపోయింది. ఏ క్షణంలో అయినా అతను స్పృహ తప్పి పడిపోయేటట్లు కనిపిస్తున్నాడు. అప్పుడు సాగర్ విరుగుడు మందు చూపిస్తూ, నీకు బతకాలని ఆశగా ఉంటే ఇది తీసుకో అని అతని నోట్లో కుక్కాడు. 5 నిమిషాల తర్వాత అధిరా పరిస్థితి మెరుగుపడింది. అతను లేచి నిలబడి సాగర్ వైపు చూశాడు. ఇప్పుడు నీకు పూర్తిగా నయమైంది, పద వెళ్దాం అని అన్నాడు సాగర్. వెంటనే అధిరా అతని ముందు మోకాళ్లపై పడిపోయాడు. ప్లీజ్ సాగర్ గారు, నేను నిన్ను వేడుకుంటున్నాను. మా వాళ్ళు కూడా ఈ పిల్ తీసుకున్నారు. మీ దగ్గర ఉన్న విరుగుడు మందు ఒక్కటే వాళ్ళని కాపాడగలదు. 3 రోజుల్లో విరుగుడు మందు తీసుకోకపోతే చనిపోతారు అని దీనంగా అన్నాడు అధిరా. సాగర్ అతని వైపు చూస్తూ, నీ పద్ధతి నాకు నచ్చింది, కాని నేను మీ వాళ్ళని కాపాడలేను అని అన్నాడు. అలా అనకండి సార్, నేను మిమ్మల్నే నమ్ముకున్నాను. నా విరుగుడు మందు తయారు చేశారు కాబట్టి మా వాళ్ళకి కూడా తయారు చేయడం మీకు పెద్ద ప్రాబ్లం కాదు అని మర్యాదగా మాట్లాడడం ప్రారంభించాడు అధిరా. నీకు ఒక నిజం చెప్తాను విను. ఎవిల్ పిల్ కి యాంటీడోట్ అదే విరుగుడు మందు తయారు చేయాలంటే బ్లాక్ ఫ్రూట్ అనే ఐటెం అవసరం ఉంటుంది. అదృష్టం కొద్దీ ఈరోజు నాకు ఈ బ్లాక్ ఫ్రూట్ దొరికింది, అందువల్లే నీ ప్రాణాలు కాపాడగలిగాను అని నిస్సహాయంగా చెప్పాడు సాగర్. మీ దగ్గర ఉన్న బ్లాక్ ఫ్రూట్ పూర్తిగా నలుపు రంగులో ఉందా? దాన్నుంచి ఏదైనా స్మెల్ వస్తుందా అని అడిగాడు అధిరా. ఆ బ్లాక్ ఫ్రూట్ గురించి నీకు తెలుసా అని ఆశ్చర్యంగా అడిగాడు సాగర్. అవును, అలాంటి ఫ్రూట్స్ తేవడం పెద్ద విషయం కాదు సాగర్ గారు, అవి ఈజీగానే దొరుకుతాయి. నా మనుషుల్ని పంపించి నేను వెంటనే వాటిని తెప్పిస్తాను అని కొంచెం ఉత్సాహంగా అన్నాడు అధిరా. ఆ మాటలు విని సాగర్కి కూడా కొంచెం ఉత్సాహం కలిగింది. ఆ బ్లాక్ ఫ్రూట్ తనకి చాలా హెల్ప్ అవుతుందని సాగర్ అనుకున్నాడు. అతనిలా ఆలోచిస్తూ ఉండగానే, సాగర్ గారు, ఈరోజు మీరు నా ప్రాణాలు కాపాడి ఎంతో సహాయం చేశారు. కాబట్టి ఐరన్ ఈవిల్ అలయన్స్ ఇక నుంచి మీకు ఏ సహాయం చేయడానికి అయినా సిద్ధంగా ఉంటుంది. మీకేమైనా హెల్ప్ కావాలంటే వెంటనే నన్ను తలుచుకోండి అని చాలా నిజాయితీగా చెప్పాడు అధిరా. అదంతా ఏమీ అవసరం లేదు, నన్ను నా ఫ్యామిలీని డిస్టర్బ్ చేయకుండా ఉంటే సరిపోతుంది అని చెప్పాడు సాగర్. అది కాదు సాగర్ గారు, నేను చెప్పేది అర్థం చేసుకోండి. మీకు మెడిసిన్స్ తయారు చేయడం వచ్చని నాకర్థమైంది, కాబట్టి మీకు సీక్రెట్ కింగ్డమ్ లో మంచి భవిష్యత్తుంటుంది. కానీ మీ శక్తుల గురించి ఎవరైనా తప్పుడు మనుషులకు తెలిస్తే మీతో పాటు మీ ఫ్యామిలీ కూడా ప్రమాదంలో పడుతుంది. ఆ మెడిసిన్స్ కోసం మీ ప్రాణాలు తీయడానికి కూడా వాళ్ళు వెనుకాడరు. కాబట్టి మీరు పవర్ఫుల్ వ్యక్తులతో చేతులు కలపడం అవసరం అని వివరించాడు అధిరా. ఆ మాటలు విని సాగర్ ఆలోచిస్తూ అతని వైపు చూశాడు. అతను తనని భయపెట్టడం లేదని సాగర్కి అర్థమైంది. సరే, నీ ఇష్టం, నువ్వు చెప్పినట్లే నాకేదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా నిన్ను గుర్తు చేసుకుంటాను అని అన్నాడు సాగర్. ఓకే సార్, నేను మా వాళ్ళకి బ్లాక్ ఫ్రూట్ తీసుకురమ్మని చెప్తాను అని చెప్పి తన మనుషులతో వెళ్లిపోయాడు అధిరా. వాళ్ళు వెళ్లిన తర్వాత ముగ్గురు అమ్మాయిల దగ్గరికి వెళ్లి, ఇప్పుడెలా ఉంది, అంతా ఓకేనా అని అడిగాడు సాగర్. ఏంటోకే, ముందు కట్లు విప్పు, అసలు వాళ్ళంతా ఎవరు అని కోపంగా అడిగింది అఖిల. ఎవరో అనుకోని నన్ను కొట్టడానికి వచ్చారు, వాళ్ళకి నాకు ఏం సంబంధం లేదు అని సింపుల్గా చెప్పాడు సాగర్. అదే సమయానికి ఆ ఇంటి తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి. శ్రావ్య వాళ్ళ ఫాదర్ రమాకాంత్ అక్కడికి వచ్చారు. నేల మీద బంధింపబడి ఉన్న ముగ్గురు అమ్మాయిల వైపు చూసి కోపంతో రగిలిపోతూ, మిస్టర్ సాగర్, నువ్వు మా ఇంట్లో ఏం చేస్తున్నావు అని కోపంగా అడిగాడు రమాకాంత్. సార్, మీరు అపార్థం చేసుకుంటున్నారు, ఇది మీరు అనుకున్నట్లు ఏం కాదు అని వివరించడానికి చూశాడు. నా కూతుర్ని కట్టేసి కింద పడేయడమే కాకుండా ఏంటి ఇంకా మాట్లాడుతున్నావు అని కోపంగా అతని మీదకు వస్తూ అన్నాడు రమాకాంత్. ఆ తొందరలో ఆయన స్లిప్ అయి పడబోతుంటే సాగర్ కొంచెం జాగ్రత్తగా పట్టుకున్నాడు. శ్రావ్య పైకి లేచి తన తండ్రికి వివరించాలని అనుకుంది, కాని ఆమె అందరిలాగే బంధింపబడి ఉండడం వల్ల వీలు కాలేదు. కట్లు విడిపించుకోవడానికి ట్రై చేసి సాధ్యం కాక బాధగా అరిచింది శ్రావ్య. ఆ సౌండ్ వినగానే రమాకాంత్ మరింత కోపంతో రగిలిపోయాడు. నీలాంటి వాడిని నమ్మినందుకు నా చెప్పుతో నన్ను నేను కొట్టుకోవాలి
అని బాధగా అన్నాడు రమాకాంత్. అయ్యో, మీరు నన్ను అపార్థం చేసుకున్నారు రమాకాంత్ గారు. ముందు మీరు కూర్చోండి, నేను మీకంతా చెప్తాను అని ఆయనను తీసుకువెళ్లి సోఫాలో కూర్చోబెట్టాడు సాగర్. ఆ తర్వాత ముగ్గురు అమ్మాయిల కట్లు విప్పేసి అఖిల మరియు రజితలను తీసుకుని వెళ్లిపోయాడు. సోఫాలో కూర్చున్న రమాకాంత్ కొద్దిగా శాంతించిన తర్వాత, నిజం చెప్పు శ్రావ్య, ఆ ఈడియట్ నిన్నేమైనా చేశాడా అని అడిగాడు. ఏమంటున్నారు డాడీ, మీరు నిజంగా అతన్ని అపార్థం చేసుకున్నారు. సాగర్ చాలా మంచివాడు అని చెప్పింది శ్రావ్య. చూడమ్మా, అతను మంచివాడే కావచ్చు, కాని అతని పద్ధతి నాకు నచ్చలేదు అని అన్నాడు రమాకాంత్. అది కాదు డాడీ, ఈరోజు కొంతమంది రౌడీలు అనుకోకుండా ఇంట్లోకి వచ్చారు. అసలేం జరిగిందంటే అంటూ వివరించడానికి చూసింది శ్రావ్య. సరే సరే, అదంతా నాకు అర్థమైంది, కానీ నిన్ను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. నిజంగా నువ్వు సాగర్ని ఇష్టపడుతున్నావా అని అడిగాడు రమాకాంత్. ఏంటి డాడీ అలా మాట్లాడుతున్నారు? అతనికి పెళ్ళయిందని మీకు తెలుసు కదా. నేను అతన్ని ఎలా ఇష్టపడతాను? అతను చాలా మంచివాడు, మన షాప్లో వర్క్ చేస్తూ ఉంటాడు. అంతే నాకు అతని గురించి తెలిసింది అని చెప్పింది శ్రావ్య. అతనికి పెళ్ళైనా కానీ పర్వాలేదు, నీకతను ఇష్టమైతే చెప్పు. అఖిలకి సాగర్కి డివోర్స్ ఇప్పించే బాధ్యత నాది. నో డాడీ, మీరు నన్ను సాగర్ని కూడా అపార్థం చేసుకున్నారు. నేనలా ఎప్పటికీ ఆలోచించలేను. వాళ్ళ మ్యారేజ్ని బ్రేక్ చేయడం నాకిష్టం లేదు అని తేల్చి చెప్పేసింది శ్రావ్య. తర్వాత సాగర్ గురించి ఆలోచనలో పడింది. అదే సమయంలో డ్రైవ్ చేస్తున్న సాగర్, రమాకాంత్ గారు అంత ఓవర్గా రియాక్ట్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన ఇంత కోప్పట్టం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అని అఖిలతో అన్నాడు. ఇదంతా నీ వల్లే జరిగింది సాగర్. అసలాయన వచ్చే ముందే నువ్వు కట్లు విప్పకుండా ఏం చేస్తున్నావు? నేనప్పటికీ చెప్పాను కట్లు విప్పమని, కాని నువ్వు నా మాటల్ని ఇగ్నోర్ చేశావు అని కోపంగా అంది అఖిల. నేనేం చేశాను? ఆయన అంత త్వరగా అక్కడికి వస్తారని ఎవరు మాత్రం ఊహించగలరా? అయినా పెద్దయినా కొంచెం కూడా ఆలోచించకుండా మనసులో ఏదేదో ఊహించుకుంటే అది నా తప్ప అని అడిగాడు సాగర్. ఇంతలో రజిత వాళ్ళిద్దరి మధ్యలోకి వస్తూ, ఇప్పటికే చాలా లేటైంది, నన్ను ఆ క్రాస్ రోడ్స్ దగ్గర దింపేయండి, నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతాను అని అంది. ఎందుకు? అవసరం లేదు, సాగర్ నిన్ను డ్రాప్ చేస్తాడు. నేను మధ్యలో దిగి గ్రాసరీస్ తీసుకోవడానికి వెళ్తాను అని చెప్పింది అఖిల. తర్వాత సాగర్ వైపు తిరిగి, ఈరోజు నైట్కి నీకేం కావాలో చెప్పు, నేనే స్వయంగా ప్రిపేర్ చేస్తాను అని అడిగింది. ఆ మాటలు వినగానే సాగర్ షాక్ అయ్యాడు. పెళ్ళై 2 సంవత్సరాలైనా ఇప్పటివరకు ఒక్కసారి కూడా అఖిల తన కోసం వంట చేయలేదు. కాని సడన్ గా ఆమె డిన్నర్ ప్రిపేర్ చేస్తాననేసరికి ఎలా రియాక్ట్ అవ్వాలో అతనికి అర్థం కాలేదు. ఎక్కువగా ఆలోచించకుండా ఒక సూపర్ మార్కెట్ దగ్గర ఆపాడు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. స్టే ట్యూన్ టు పాకెట్ FM.